ఒక ఇంటర్మీడియట్లో పాఠాలు చెప్పేటప్పుడు కన్జ్యూమర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ మార్కెటింగ్ అని చెప్పేవాళ్ళు. వినియోగదారుడు మార్కెట్కి రాజు అన్నటువంటిది. అలాంటిది మనం ఏ షాపుకి పోయినా మనం అడిగినట్టు జరుగుతాయా అంటే జరగవు. కాకపోతే మహిళలు మాత్రం నిజంగా క్వీన్ ఆఫ్ మార్కెట్స్ అనమాట. వాళ్ళైతే వాళ్ళకి కావాల్సింది వచ్చేదాకా వదిలిపెట్టరు. మగాళ్ళు అయితే వెళ్ళి సరే అని సర్దుకుంటూ ఉంటుంటారు. కానీ వినియోగదారుల చట్టాలైతే నిజంగా కన్జ్యూమర్ అనేవాడు రాజు అనినే చెప్తుంటాయి. కన్జ్యూమర్కి ఉన్న హక్కుల గురించి తెలియకపోవడం వల్ల వదిలేస్తుంటాం. ఇప్పుడు చూడండి, ఇది చెన్నైలో జరిగినటువంటి ఒక వ్యవహారం మీద వినియోగదారుల కోర్టు 35,000 రూపాయలు ఫైన్ విధించింది హోటల్కి. ఏంటంటే తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి ఓ ఆశ్రమానికి అందించేందుకు విల్లుపురంలోని ప్రముఖ హోటల్లో 25 భోజనాలు కొనుగోలు చేశాడు. అయితే హోటల్ సిబ్బంది భోజన పార్సిల్తో పాటు ఊరగాయ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆరోగ్యస్వామి యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కూడా నిర్లక్ష్య సమాధానం వచ్చింది. దీంతో ఆరోగ్యస్వామి విల్లుపురం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన ఫోరం హోటల్ యాజమాన్యం ఆరోగ్యస్వామికి 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఆర్డర్లు వేసింది. ఇట్లా ఉంటాయి. అంటే మన హక్కు ప్రకారం మనం తీసుకునే దాన్ని కనుక ఎవరన్నా ఆపితే అట్లాగా యాక్షన్ తీసుకోవచ్చు.